పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విశాఖ ఉక్కు కర్మాగారంలో కార్మికుల పొట్టకొట్టే దుర్మార్గం కొనసాగుతూనే ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉక్కు కార్మికులకు దశలవారీగా ఉద్వాసన పలికిన యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులపైన వేటు వేస్తోంది. స్థానిక కార్మికులను ఉద్యోగాల్లోంచి తొలగించిన యాజమాన్యం ఇతర రాష్ట్రాల నుంచి కాంట్రాక్టు కార్మికులను తీసుకురావడంపై కార్మికులు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో విశాఖ ఉక్కును, కార్మికుల భవిష్యత్తును కాపాడతామని ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఇప్పుడు ఏ బొరియలో దాక్కున్నారని కార్మిక సంఘాల నేతలు నిలదీస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేత చంద్రబాబు నాయుడు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్లు విశాఖ ఉక్కుపై చాలా ప్రేమ ఒలకబోశారు. తాము అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకుండా కాపాడుతామన్నారు. అదే సమయంలో ఉక్కు కర్మాగారంలో పనిచేస్తోన్న కార్మికులు, ఉద్యోగులందరికీ భద్రత కల్పిస్తామన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత తామిచ్చిన మాటలు పక్కన పెట్టేశారు. స్టీల్ ప్లాంట్లో ప్రైవేటీకరణ తంతు చాప కింద నీరులా దశల వారీగా చేసుకుపోతున్నారు. అయినా చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ నోరు మెదపడం లేదు. కేంద్రంలో బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకుంటోన్న చంద్రబాబు విశాఖ ఉక్కు విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఇక బీజేపీ జాన్ జిగిరి దోస్తైన పవన్ కళ్యాణ్ సైతం స్టీల్ ప్లాంట్ ఊసెత్తడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పెద్ద సంఖ్యలో కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించేశారు. ఇంకా చాలా మందిని తొలగిస్తామని బహిరంగంగానే చెబుతున్నారు. అయితే కార్మికులకు ఉద్వాసన చెప్పడానికి వీల్లేదని చంద్రబాబు కానీ, పవన్ కానీ నినదించడం లేదు. కార్మిక సంఘాలు ఆందోళనలు చేస్తోన్నా ఈ నేతలిద్దరూ పట్టించుకోవడం లేదు. అది తమకు సంబంధం లేని వ్యవహారం అన్నట్లు కామ్గా ఉండిపోయారు. వేలాది మందిని ఇంటికి పంపేసిన యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులను బయటకు పంపేస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి కాంట్రాక్టు కార్మికులను తీసుకువస్తున్నారు. స్థానికులైన కాంట్రాక్టు కార్మికులను మాత్రం ఉద్యోగాల నుంచి తొలగించేస్తున్నారు. దీనిపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఎన్నికల వేళ ఎన్నో కబుర్లు చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇప్పుడు నోరు మెదపరేమని వారు నిలదీస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, ఎంపీ భరత్లు కార్మికుల సంక్షోభాన్ని పట్టించుకోకపోవడంపై కార్మికులు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటికైనా కూటమి నేతలు స్టీల్ ప్లాంట్ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి కార్మికుల పొట్టకొట్టకుండా అడ్డుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.